తెలంగాణలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంచలనం రేపుతుంది. విద్యుత్ కొనుగోలుపై కమిషన్ విచారణను తప్పుపడుతూ 3 రోజుల క్రితం రాసిన కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సమీక్షిస్తుంది. విచారణ కమిషన్ ముందు ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ నిపుణుడు రఘు హాజరయ్యారు. అప్పట్లో విద్యుత్ జేఏసీ చైర్మన్ గా కోదండరాం, సభ్యునిగా రఘు ఉన్నారు. ఇవాళ ఇద్దరు కలిసి విచారణకు రావాలన్న కమిషన్ ఆదేశం మేరకు కోదండరాం, రఘు నుంచి కమిషన్ వివరాలు సేకరించారు. చాలా కీలకమైందంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అర్జెన్సీ పేరుతో మీరు 2014లో ఎంఓయూ చేసుకున్నారు. అది ఆపరేషనలైజ్ అయింది 3 సంవత్సరాల తర్వాత 2017లో. ఇంత తొందరపాటులో మీరు ఆ ఎంఓయూ చేయవలసినటువంటి అవసరం లేదు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది 4-4.5 రూపాయలతో మేము మీకు కరెంటు సప్లై చేయగలమని. వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వాళ్ళ ఈ సరఫరా చేయటం అనేది సమంజసం కాదు. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. అనవసరంగా ప్రజల నెత్తిన నష్టాలను రుద్దినం. ఇవాళ డిస్కంలన్నింటినీ కూడా ట్రాన్స్కోలు, జెంకో అన్నీ కూడా ఇవాళ అప్పుల పాలై ఉన్నాయి. సుమారు 81,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము, అర్హత ఏ ప్రభుత్వానికి లేదు. మీరు తొందర పేరుతో, అవసరం పేరుతో చెప్పేటువంటి ఏ కోణం నుంచి చూసినా ఈ నష్టాలను మనం సమర్థించుకోవటం అనేది సాధ్యం కానే కాదు. అదేవిధంగా పవర్ ప్లాంట్ను మీరు లొకేషన్ ఏర్పాటు చేసేటప్పుడు నది వరదలు ఎట్లా ఉంటాయి, ఏ స్థాయిలో ఉంటాయి అనే జాగ్రత్తలు కూడా మనం ఆలోచించకపోవటం. రేపు నిజంగానే పోలవరం పూర్తయితే నది మట్టం అనేది రిజర్వాయరు నీళ్లు చేరి మట్టం పెరిగితే అసలు యాదాద్రి మనకు ఆ భద్రాద్రి పవర్ ప్లాంట్ అనేది మనం కాపాడుకోగలమా అనేది కూడా అనుమానాస్పదమే. కన్నా కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో పోతే రేట్లు తక్కువ ఏవనేసి మేము ఆధారాలతో సహా చూపెట్టాము. అట్లనే కారిడార్ అనేది మనం 1000 మెగావాట్ బుక్ చేసుకున్నా సరే రకరకాల కారణాల వల్ల ఈ 1000 మెగావాట్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రము మనకు సరఫరా చేయలేకపోయింది. ఈ 1000 మెగావాట్లు సరఫరా చేయకపోయేసరికి ఈవెన్ 200 మెగావాట్లు కూడా పడిపోయింది. 200 మెగావాట్లకి ఇక 2022 అయితే కంప్లీట్గా వాళ్ళు పవర్ సప్లై ఆపేశారు. ఇట్లా మనకు ఎప్పుడైతే విద్యుత్ సరఫరా తగ్గించుకుంటూ వచ్చారో మన రాష్ట్రము బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అట్లనే మనము కారిడార్ యూజ్ చేయకున్నా సరే అన్యూజ్డ్ కారిడార్కు పెద్ద ఎత్తున మనం ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. ఇట్లా బహిరంగ మార్కెట్లో మనము తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయడం వల్ల మనకు దాదాపు 2000 కోట్లకు పైగా భారం పడింది. అట్లనే కారిడార్ను పూర్తి స్థాయిలో వాడకున్నా సరే మనం కారిడార్ ఛార్జెస్ పవర్ గ్రిడ్కి చెల్లించాము. దానివల్ల మనకు 600 కోట్ల పైగా ఛార్జీలు మనం చెల్లించాల్సి వచ్చింది.
ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు అసలు ఎంత విద్యుత్ కావాలి, వాళ్ళతోనూ ఒప్పందం చేసుకుంది 1000 మెగావాట్లు అయితే మొత్తం వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు విద్యుత్తును సరఫరా చేసేసరికి విద్యుత్ సంస్థలకు షెడ్యూలింగ్లో చాలా సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా జస్టిస్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తెలంగాణలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంచలనం రేపుతుంది. విద్యుత్ కొనుగోలుపై కమిషన్ విచారణను తప్పుపడుతూ 3 రోజుల క్రితం రాసిన కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సమీక్షిస్తుంది. విచారణ కమిషన్ ముందు ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ నిపుణుడు రఘు హాజరయ్యారు. అప్పట్లో విద్యుత్ జేఏసీ చైర్మన్ గా కోదండరాం, సభ్యునిగా రఘు ఉన్నారు. ఇవాళ ఇద్దరూ కలిసి విచారణకు రావాలన్న కమిషన్ ఆదేశం మేరకు కోదండరాం, రఘు నుంచి కమిషన్ వివరాలు సేకరించారు. తెలంగాణలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కూడా కమిషన్ లేఖ రాసింది. నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ రాశారు. ఈ లేఖపై కూడా ప్రొఫెసర్ కోదండరాం అలాగే విద్యుత్ నిపుణుడిగా ఉన్న రఘు హాజరు కావాలి అంటూ కూడా నరసింహారెడ్డి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కోదండరాం అలాగే రఘు హాజరయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ పేర్కొంటుందని చెప్పి ఇప్పటికే గతంలో సీఎంటువంటి కేసీఆర్ వివరణ పేరుగా లేఖ కూడా రావడం జరిగింది. లేఖలో కొన్ని అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పేర్కొనాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి వివరాలు కూడా దానికి సంబంధించి సమీక్ష నిర్వహించడం జరిగింది. కేసీఆర్ రాసినటువంటి లేఖకు సంబంధించి ఈ నేపథ్యంలోనే అయితే సంబంధించి ఏదైతే వివరాలు ఉన్నాయో అవన్నీ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అయితే
కనీస జాగ్రత్త కోదండరాం కూడా ఈరోజు భేటీ అవ్వడం జరిగింది. ఎవరైతే రఘు ఉన్నారో జేఏసీకి సంబంధించినటువంటి గతంలో విద్యుత్ సంబంధించిన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గా కోదండరాం పనిచేస్తారు. అదేవిధంగా రఘు మెంబర్ గా ఉన్నారు. వీరిద్దరు ఈరోజు కమిషన్ ముందు అటెండ్ అయ్యారు. సంబంధించిన వివరాలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వీళ్ళు మీడియాతో మాట్లాడుతూ చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది. 100 కోట్ల రూపాయల నష్టం చేశారు కేసీఆర్ ఎంతమందికి లాభం చేశారు, చాలా మందికి అన్యాయం చేశారనే మాట చెప్పడం జరిగింది. తప్పులు తగ్గించుకునే ప్రయత్నం అప్పుడు ప్రభుత్వం చేయలేదు. పాత పద్ధతిలో కొనుగోలు చేశారనేటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. రెగ్యులేటరీ కమిషన్ పరిధి అంశాలు ఏమి లేవు కాబట్టి ప్రభుత్వ కమిషన్ వేసింది. అపిలేట్ ట్రిబ్యునల్ పరిధిలో లేవు కాబట్టి కమిషన్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవని చెప్పింది. ఎందుకంటే కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు ఈఆర్సీ పరిధిలో ఉన్నప్పుడు అసలు ఈ కమిషన్ వేయరాదు, కమిషన్ వేయడానికి మీరు బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కేసీఆర్ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఈ లేఖలో పేర్కొన్న విధాన్ని కేసీఆర్ ఏదైతే లేఖ వేస్తారో అసలు అసలు ఈఆర్సీ పరిధిలో ఉన్నప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రశ్నించకూడదు, ఈ విధాన్ని మీకు తెలియాలని చెప్పి ఇది కేసీఆర్ లేఖలో ప్రస్తావించడం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు ఇది కోదండరాం గాని ఉద్యోగ సంఘ నేత రఘు గాని వీరిద్దరు అటెండ్ ఏదైతే వీరు వారి దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. గతంలో దాదాపు 1000 మెగావాట్ల అదనపు 1000 మెగావాట్ల విద్యుత్ చేసుకున్నారు. అది ఎంజాయ్ చేస్తున్న 2 రాష్ట్రాలు ఇది బిఎస్సీ కాంపిటేటివ్ బిడ్డింగ్ లో పాల్గొనలేదని పేర్కోవడం జరిగింది. దాదాపు బిఎస్సీఎల్ 2013-14లో 88% కాంపిటేటివ్ బిడ్డింగ్ అంటే ఇక్కడ సీరియస్ పడిపోయింది. అంటే ఈ సూపర్ టెక్నాలజీ ఏదైతుందో అది బిఎస్సీఎల్ వాడడం లేదు, అయినా కానీ కొనసాగిస్తూ వచ్చారని చెప్పి ఒక ఆరోపణ. అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ఇంజనీర్ కమిషన్ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు ఇక్కడ చూస్తున్నది టీఆర్ఎస్ కూడా గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేస్తున్న జగదీశ్వర కూడా పలుమార్లు మీడియా ముందు మాట్లాడుతున్నా కొద్ది చెప్పగా మాట్లాడడం జరిగింది. నిన్న ఏదైతే వార్తలు వచ్చాయో రైట్ అనేది ఇక్కడ సస్పెండ్ ఆయన ఉందని చెప్పి చెప్తున్నారు. జగదీష్ రెడ్డి 7,000 కోట్ల విద్యుత్ కొనుగోలు జరిగితే 6,000 కోట్లు స్కామ్ ఎలా జరుగుతుంది అనేది క్వశ్చన్ రేజినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నల్గొండలో పవర్ ప్లాంట్లు ఎందుకు పెట్టాలని చెప్పి ఇటు కోదండరాం ప్రశ్నించారు. ఎందుకంటే వ్యయంతో కూర్చుకుంటే దాదాపు 1,600 కోట్ల నష్టం వాటిల్లుతుందని చెప్పి ఇటు లెక్కలు వేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో నల్గొండకు ఇటు థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అన్నప్పుడు బొగ్గు గనులు ఏదైతే ఉంటుందో అటు కొత్తగూడెం కావచ్చు, ఇటు రామగుండం ఏరియా కావచ్చు, ఈ థర్మల్ లభించే ప్రాంతానికి చాలా దూరం ఆ వ్యయ ప్రయాసాలకు కూడుకున్నది. రైల్వే లైన్ వేయాల్సినటువంటి పరిస్థితి, ఆ లైన్ పూర్తి కాలేదు. అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఇది నష్టంతో కూడుకున్నది అనేటువంటి అసలు నల్గొండలో ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు అని చెప్పి కోదండరాం మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మాజీ మంత్రి ఎవరైతే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారో జగదీష్ రెడ్డి చాలా హాట్ కామెంట్ చేశారు. ఆయనను టార్గెట్ చేసి మాట్లాడింది. ఎవరైనా నల్గొండ గురించి అభివృద్ధి గురించి అక్కడ ఎందుకు పెట్టారని మాట్లాడితే చెప్పుతోటి కొడతాం అనే విధంగా ఆయన చాలా హార్ష్గా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే కోదండరామే ఈ కామెంట్ చేశారు కొద్దిసేపటి క్రితం. దానికి సంబంధించి ఇందాక తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి ఇటు జగదీష్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈ స్కామ్కు సంబంధించి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ మాత్రం దీన్ని స్పీడ్ పెంచిందని చెప్పొచ్చు. ఒకవైపు ఆరోపణలు ప్రత్యారోపణలు 2 వైపులా జరుగుతున్నాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో వ్యక్తిగతంగా ఇటు కేసీఆర్ కావాలనే టార్గెట్ చేసిందని చెప్తుంది. ఇటు బీఆర్ఎస్ చెప్తున్నప్పటికీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం చేసిన తప్పుదాలని చెప్తున్నారు. అసలు ఈఆర్సీ అనుమతి ఇవ్వలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై జూన్ 30 లోపు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఒక నివేదిక రూపొందించినట్టుగా తెలుస్తుంది. ఇందులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.